ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్ని కావు. మనుషులు కష్టంగా భావించే ఎక్కువ సమయం తీసుకునే పనులను అత్యంత సులువుగా వేగంగా పూర్తి చేసేస్తోంది. కొత్త కొత్త సామర్థ్యాలతో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంది. తాజాగా మనుషుల మరణాలను అంచనా వేసే స్థాయికి ఎదిగింది. తమ జీవితకాలం ఎంత అనే విషయంలో చాలా మంది పెద్దగా ఆలోచించరు. అయితే అన్ని విషయాల్లో ముందుగా ప్లాన్ చేసుకునేవారు ఈ విషయంలో ఉత్సుకతతో ఉంటారు. ఇక ఓ ఏఐ టూల్ యూజర్ల జీవితాన్ని విశ్లేషించి వారు ఎప్పుడు మరణిస్తారనే వివరాలను అంచనా వేస్తోంది. ఈ టూల్ అందించే సమాచారం ఖచ్చితత్వంపై ఎలాంటి ధృవీకరణ లేకున్నా ఆ సమాచారాన్ని సరదాగా తీసుకోవడం మేలని చెబుతున్నారు. వ్యక్తి ఎప్పుడు మరణిస్తాడని అంచనా వేసే గ్రౌండ్ బ్రేకింగ్ ఏఐ టూల్ పై న్యూయార్క్ పోస్ట్ సమగ్ర కథనం వెల్లడించింది. టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ ప్రొఫెసర్ సునెల్ లిమాన్ లైఫ్ టు వేక్ అనే ఈ న్యూ ఆల్గరిథం ను డెవలప్ చేశారు. ఆదాయం, వృత్తి, నివాసం, ఆరోగ్యం, కుటుంబ చరిత్ర వంటి వ్యక్తి వివరాలను విశ్లేషిస్తూ 78% ఖచ్చితత్వంతో వ్యక్తి జీవన కాలాన్ని ఈ ఏఐ టూల్ అంచనా వేస్తోంది. లైఫ్ టు వేక్ కేవలం వ్యక్తి మరణాన్ని అంచనా వేయడమే కాకుండా వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడంతో పాటు ఇతర దేశాలకు వెళ్లడం వంటి అనేక అంశాలను అంచనా వేస్తోంది. 2008 నుంచి 2020 మధ్య లీమాన్ బృందం ఏకంగా 60 లక్షల మంది డెన్మార్క్ వాసులపై విస్తృత పరిశోధన సాగించింది. లైఫ్ టు వేక్ మెరుగైన ఖచ్చితత్వ రేటుతో 2020 వరకు మరణించిన వ్యక్తులను దాదాపుగా ఎలాంటి దోషాలు లేకుండా అంచనా వేయగలిగింది. పురుషుడిగా ఉండడం, మానసిక ఆరోగ్య సమస్యలు లేదా నైపుణ్యం కలిగిన ఉద్యోగాన్ని కలిగి ఉండడం వంటివి ముందస్తు అకాల మరణానికి దారితీసే కారకాలను కూడా అధ్యయనం గుర్తించింది. దీనికి విరుద్ధంగా అధిక ఆదాయం, నాయకత్వ పొజిషన్ కలిగి ఉండడం దీర్ఘాయువుతో ముడిపడి ఉన్నాయని వెల్లడైంది. ఇక ఈ ఏఐ టూల్ ఇప్పటి వరకు ప్రజలకు, కార్పొరేషన్స్ కు అందుబాటులో లేకపోయినా ప్రజలు దీర్ఘాయువుతో జీవించడానికి ఏఐ టూల్ ఎలా ఉపయోగపడుతుందనే విషయంపై లీమాన్ ఆయన బృందం కసరత్తు సాగిస్తోంది. ఇది విద్య, పని, ఆదాయం, లింగం, ఆర్థిక లావాదేవీలతో సహా వ్యక్తుల గురించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఊహించి అంచనా వేసే ఏఐ టూల్. దీని డేటా విశ్లేషణ వర్క్ చాట్ జీపీటీ వెనుక పనిచేసే ట్రాన్స్ఫార్మర్ మోడళ్లను ఉపయోగించి జరుగుతుంది. వ్యక్తుల జీవితాల్లోని సంఘటనలకు సంబంధించిన డేటాను సేకరించి వాటిని సీక్వెన్సులుగా క్రమబద్ధీకరించడం ద్వారా ఏఐ శిక్షణ పొందింది. దీని ద్వారా లైఫ్ టు వేక్ జనవరి 1, 2016 తర్వాత డేటాను ఖచ్చితంగా అంచనా వేయగలిగింది. చాలా మంది వ్యక్తుల మరణాన్ని అంచనా వేసినప్పటికీ వాస్తవాన్ని సంబంధిత వ్యక్తులకు తెలియజేయలేదని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ టూల్ మరణాన్ని అంచనా వేయడం తప్ప వేరే విధంగా ఉపయోగించవచ్చా అనేది అస్పష్టంగా ఉంది. మానవ దీర్ఘాయువు కోసం ఈ టూల్ ఎలా ఉపయోగించాలనేది పరిశోధకుల లక్ష్యం. లైఫ్ టు వేక్ ప్రజలకు లేదా ఏ సంస్థలకు అందుబాటులోకి రాలేదని నివేదికలు సూచిస్తున్నాయి. వ్యక్తుల గోప్యతకు భంగం వాటిల్లకుండా సమాజానికి ఏ ప్రయోజనాలు చేకూరేలా లీమాన్ బృందం ప్రయత్నిస్తోంది. సాధారణంగా ఒకరు చనిపోయే సమయాన్ని ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేయడం అసాధ్యం. ఆ అసాధ్యాన్ని తాజాగా డెత్ క్యాలిక్యులేటర్ అని పిలిచే కొత్త ఏఐ టూల్ సుసాధ్యం చేసి చూపిస్తోంది. ఇది ఫలానా వ్యక్తి ఎక్స్పైరీ డేట్ ఫలానా టైం అని చెప్పగలుగుతుంది. ఈ ఆల్గరిథం ఇన్కమ్, ఆక్యుపేషన్, లొకేషన్, హెల్త్ హిస్టరీ వంటి డేటాను విశ్లేషిస్తుంది. నిర్దిష్ట కాల వ్యవధిలో ఎంతకాలం మనుగడ సాధించగలరనే వివరాలను అందిస్తుంది. ఏఐ టూల్ స్టడీ వ్యక్తుల గురించి పబ్లిక్ గా అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఉపయోగించింది. పరిశోధనా బృందం ఏఐ మోడల్ కు ప్రతి వ్యక్తి గురించి స్పెసిఫిక్ డేటా అందించింది. పరిశోధకులు లైఫ్ ఈవెంట్స్ ను లాంగ్వేజ్లతో పోల్చారు. లైఫ్ ట్రాజెక్టరీల ప్యాటర్న్స్, సీక్వెన్సెస్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మెథడ్స్ ఉపయోగించారు. డెత్ క్యాలిక్యులేటర్ క్లయింట్ల ఆయుష్ను అంచనా వేసేందుకు తరచుగా ప్రయత్నించే జీవిత బీమా కంపెనీలకు బాగా యూజ్ అవ్వచ్చు, కానీ అందుకు అనుమతించకపోవచ్చు. ఏ డెత్ క్యాలిక్యులేటర్ నిజానికి ఒక ఆల్గరిథం ఆధారంగా ఒక చాట్ బాట్. ఇది ఒక వ్యక్తి భవిష్యత్తును అంచనా వేయడానికి అతని జీవిత డేటాను ఉపయోగిస్తుంది. అదేవిధంగా శాస్త్రవేత్తలు చాట్ బాట్ లైఫ్ టు వేక్ ని 4 ఏళ్లలోపు మరణం వంటి సాధారణ ప్రశ్నలను అడగవచ్చు. అయితే అధిక ఆదాయం లేదా నాయకత్వ పాత్రలో ఉండడం వల్ల ఎక్కువ కాలం జీవించవచ్చు.